పిల్లని పట్టపగలు ఊచకోత కోసినటువంటి ఒక రాక్షసుడి తల్లి ఏమంటదంటే వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం ఆంజనేయులు కొట్టాలు గ్రామానికి చెందినటువంటి ప్రేమోన్మాది ఆవుల వెంకటేష్ ఆ, ఆ, తల్లి సుజాత అడుగుతున్నది ఏంటంటే ఆ, అతన్ని ఉరి తీయొద్దు, ఇదే అతన్ని చంపద్దు, ఎన్కౌంటర్ చేయొద్దు అంటే ఈ నెల 10వ తేదీన రామకీర్తన మరణించినటువంటి రోజున ఉదయం 11 గంటల సమయంలో తన కుమారుడు వెంకటేష్ ఇంటికి వచ్చి తనను పట్టుకుని ఏడ్చారని చెప్పింది ఆవిడ. తన భర్త సుబ్బారాయుడు మరణించాడని, తన బిడ్డపైన ఆశలు పెట్టుకుని బతుకుతున్నానని సుజాత చెప్పుకొచ్చింది. పోలీసులు రాజకీయ నాయకుల నుండి తన కొడుకుకి ఎలాంటి ప్రాణహాని లేకుండా చూడాలని కోరుతోంది. వెంకటేష్ కోర్టులో నిలబెట్టి చట్ట ప్రకారం శిక్షించాలని అడుగుతోంది. ఆ శిక్ష ఏదో తన కొడుకుతో పాటు తనకు వేయాలని అడుగుతోంది. ఆ వెంట వెంకటేష్ మేనమామ నిత్య పూజయ్య ఉన్నారు. మరి అవతల ఉన్నటువంటి ఆడపిల్ల ప్రాణాలు తీసినటువంటి దరిద్రుడిని ఎలా సమర్థిస్తారు వీళ్ళు? అదేమంటే ఆ అమ్మాయి ప్రేమించింది అని చెప్పి వచ్చి బోరుని ఏడ్చాడు అని ఉంటుంది. అమ్మాయి నువ్వు ప్రేమించావు, అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ప్రేమించలేదని తెలిసినప్పుడు నువ్వు బాధపడితే బాధపడు, సినిమాల్లో చూపెట్టినట్టు ఆర్ఆర్ మ్యూజిక్ వేసుకుని డ్యాన్సే. కానీ అమ్మాయి ప్రాణం తీసి హక్కు ఎవరిచ్చారు? ఒక ఆడపిల్లకి జరిగిన హత్య విషయంలో తల్లి కోరుతోంది ఎన్కౌంటర్ చేయొద్దని చెప్పేసి. ఎన్కౌంటర్ ఆడి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు అమ్మాయిని. ఈమె జీవితం గురించి ఆలోచించింది, అమ్మాయి జీవితం గురించి ఆలోచించలేకపోతుంది. ఇదే మానవ సంబంధాల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య.